ఇక్కడి ఏలూరుకి వెళ్దాం. ఏలూరు జిల్లా పచ్చని పల్లెల్లో కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. కైకలూరు మండలం రాజుల కొట్టాడలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కత్తులు రాళ్లతో దాడి చేశారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణంలో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ జోక్యం ఉండకూడదంటూ బెదిరింపులకు దిగారు. ఇటీవలే సర్పంచ్ కుటుంబంపై 2 మార్లు దాడికి దిగారు. నిన్న మరోసారి సర్పంచ్ కుటుంబంపై దాడికి ప్రయత్నించారు టీడీపీ కార్యకర్తలు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కత్తులు రాళ్లతో దాడి చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో 4గురికి గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కి తరలించారు. రివర్స్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారు, ఫిర్యాదులు చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో ముఖ్యంగా ఏలూరు చాలా గ్రామాలు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం మొదటి నుంచి కూడా నడుస్తున్న వైనం మనం చూస్తూ ఉన్నాం. కత్తులు రాళ్లతోటి దాడులు పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ వాళ్ళపైనే మళ్ళీ కేసులు కడుతున్నారు, వాళ్ళపైనే ఫిర్యాదులు చేస్తున్నారని కూడా వినిపిస్తోంది. ఏం జరుగుతోంది రాజుల కొట్టాడలో? హరి, కేవలం రాజులు కొట్టాడనే కాదు, మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా గ్రామాల్లో కూడా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వారు గెలిచిన పంచాయతీల్లో కూడా తమ పెత్తనమే కొనసాగించాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కైకలూరు మండలం రాజుల కొట్టాడ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఆ గ్రామ వైసీపీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆమె జోక్యం చేసుకోకూడదంటూ కూడా తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. అసలు మీకు సంబంధం లేదు, మా ప్రభుత్వం నడుస్తున్నప్పుడు మీరు ఇక్కడ కేవలం మీరు సర్పంచ్ అయితే అయ్యారు కానీ ఎలాంటి జోక్యం చేసుకోకూడదంటూ కూడా వాళ్ళు హుకుం జారీ చేశారు. ఈ క్రమంలోనే 2 సార్లు ఈ నెలలో 2 సార్లు వారు ఎవరైతే సర్పంచ్ ఉన్నారో ఆమె కుమారుడి మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. అలాగే కుల పెద్దల వద్ద కూడా పంచాయతీ పెట్టిన పరిస్థితి. కానీ మరొకమారు ఈ క్రమంలోనే నిన్న కూడా వారి మీద టీడీపీ కార్యకర్తలు కత్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎక్కడైతే అక్కడ ఉన్న స్థానిక వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వారికి 4గురికి తీవ్ర గాయాలయ్యి వారందరినీ కూడా ఆకువీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కైకలూరు పోలీసులు వారు ఫిర్యాదు చేశారు. అయితే కైకలూరు పోలీసులకు రివర్స్ లోనే టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఏ విధంగానూ ముందుకు వెళ్లకూడదు. వారు ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా ఈ సీసీ రోడ్లు గ్రామాల్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వారు ఏమాత్రం జోక్యం చేసుకోకూడదు అనేది ఈ తరహాలో కూడా కనబడుతుంది. ఎక్కడ చూసినా సరే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తామంటూ కూడా కూటమి నేతలు రెచ్చిపోతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.